సరే ఇప్పుడు చూస్తుంటే ఈ ప్రచారం ఏదైతే మనకి ఎన్నికలు ఇంకొక 4-5 రోజులలో ఎన్నికలు ఉన్నాయి అండ్ ప్రచారాలు కూడా చాలా మంది బాగా చేస్తున్నారు. కాకపోతే వైసీపీ నేతలలో ఆ ఉత్సాహం కనిపించట్లేదేమో అనిపిస్తుంది సార్. అండ్ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు మాత్రమే చేసుకుంటున్నారు ఆ ప్రచారం అంతా కూడా. గతంలో చూస్తే ఎంతమంది ఆయన కోసం వచ్చారు, కానీ ఈసారి మాత్రం ఒక్కడే పేలవంగా చేసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏంటంటారు? ఇది వరకు ఒక్క ఛాన్స్, పైగా రాజశేఖర రెడ్డి కొడుకు, వాళ్ళ చెల్లి, వాళ్ళ అమ్మ, వాళ్ళందరూ కూడా ఇతను అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మోడీ గారు ఇలాంటి వాళ్ళు, పక్కన కేసీఆర్ ఇలాంటి వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు. ఇంతమంది సాయం చేస్తున్నప్పుడు సహజంగానే ఒక ఊపు ఉంది. పైగా ప్రతిపక్షంలో ఉన్నాడు, సరే పోరాడుతున్నాడు, పాదయాత్ర చేసాడు, కష్టపడ్డాడు, కుర్రోడు అమాయకంగా కనపడతాడు ఎర్రోళ్ళే కన్నా. ఇవన్నీ చూసి ఊరు బాగానే ఉందరో బాబు అనుకున్నారు. అయితే ఇతను ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను చేతులు పిసుకుడు ఇలాంటివి, ఇదేట్రా బాబు ఇదేదో అనుకున్నాం మనం. అసెంబ్లీ రోడ్ సినిమాలో లాగా భాష అంటే ఇదేదో పెద్ద ఇదిగా ఉంటాడు అనుకుంటే, ఇదేట్రా డమ్టిక్ పిచ్చి ముండా కొడుకులో డమ్టిక్ పుట్టుకుంటున్నా అంటాడు మోహన్ బాబు. అలాగే ఇతను చూసిన తర్వాత ఇదేట్రా బాబు అనుకున్నారు. పైగా ఎన్నో నవ్వుతాడు. లీడర్ అంటే ఎలా ఉండాలి, ఒక రకమైన ఉందా, మ్యాన్లీగా, ఎగ్జాక్ట్లీ మ్యాన్లీగా ఉండాలి. ఆడ మీద క్రష్ ఉండాలి అందరికీ. ముసలుడైనా కుర్రోడైనా టైప్ ఉంటారు. ఈయన చూస్తే ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళే కానీ బస్ స్టాండ్లో గట్రా తిరుగుతూ ఉంటారు, బిక్కుమంటారు, అలా కనపడతాడు. లోపలికి వెళ్తే మళ్ళీ ఇంకో రకం. గది లోపలికి వెళ్తే ఏంటి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సలహాదారుని పొలవమని ఎవరు పని చేయడా, వాళ్ళు బాత్రూమ్ కడిగి ఉండి కూడా సలహాదారు కింద వేసేసుకున్నాడు. అదే బ్యాచ్ అందరూ వాళ్ళు ఎవరాళ్ళు. పైగా వాళ్ళందరికీ బోలం డబ్బు, ప్రజల సొమ్ము, వాళ్ళందరికీ సిగ్గులేదు. వాళ్ళకి ప్రజల సొమ్ము తీసుకు తినేస్తా అసలు సిగ్గుండాలి కదా. ఏం చేయరు ఈ రాష్ట్రానికి ఏం సలహా అంటే, ఈ పనికి మన సలహాలు ఇచ్చినందుకు వీళ్ళందరూ లోపలేసి కదా. ఈ 3 రాజధాని సలహా ఆవిడిచ్చాడు రా చెప్పేసి ఆడికి తలకిందులు ఆడ తీయాల. ఇప్పుడు కూడా అదే మాట మాట్లాడుతున్నట్టున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇలాంటి సలహాలు ఇచ్చిన ఎవరిని వదిలిపెట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకరినే బుక్ చేయకూడదు, ఈ సలహాదారులు అందరినీ బుక్ చేయాలి. ఇతను చుట్టూరు ఉన్న అధికారుల అజయ్ కల్లం రెడ్డి, తిరుపతిలో ఉన్నాడు ఒకడు ధర్మారెడ్డి అని చెప్పి, అన్ని మీడియేటర్ అన్నమాట అన్నిటికి. సెంట్రల్ వాళ్ళకి ఎవరైనా వచ్చడం కాడికి కొంత లడ్డు ఇచ్చేసి, సాల్వ్ కప్పేసి, చంద్రబాబు బొమ్మ ఇచ్చేసి వాళ్ళందరినీ వెళ్ళి పెడతా ఉంటాడు. పెద్దవాళ్ళు అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు, అటానమస్ బాడీలు కింద అనుకున్న ఈ దేశంలోనే ఒక అత్యున్నత వ్యవస్థలనే వాళ్ళందరూ వస్తారు దర్శనాలకి. వాళ్ళందరూ వెళ్ళి పెడతాం, మన్నాడేమో వాళ్ళు అనుకూలంగా వచ్చేస్తాయి నిర్ణయాలన్నీ. ఈ టైపు ఆయన పట్టుకోవాలా ఫస్ట్. ఇతను ప్రచారానికి ఇప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళు ఎప్పుడు తెర వెనక ఉంటారు. దొంగలు అందరూ తెర వెనకాల ప్లాన్ చేస్తూ ఉంటారు. పైగా వాళ్ళందరికీ ఎప్పుడు కూడా వాళ్ళకి విలువ ఇవ్వడం, వాళ్ళు సిగ్గు లేకుండా పని చేస్తారు కానీ వాళ్ళకి ఏం విలువ ఇవ్వడం. ఇంకోటి ఏంటంటే, సమాజంలో ఇతను నా మిత్రుడు లేకపోతే ఇతని పార్టీకి నేను పనిచేస్తున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. ఇప్పుడు ఇదివరకు మాజీ అధికారులు, విశ్రాంత జడ్జిలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల వాళ్ళు మాట్లాడేవారు, ఇంతవరకు మాట్లాడారు. వాళ్ళు డైరెక్ట్గా మాట్లాడటానికి కొంచెం సిగ్గుపడుతున్నారు. కొంతమంది డబ్బులు తీసుకున్న వాళ్ళు, కొంత ప్రొఫెసర్లు, వామపక్ష భావజన అమరావతి అన్నవాడు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా. ఇంకా వాళ్ళు తినేసి ఉన్నారు కదా, తింటాం ఆవిడ పట్టిపోయినాడు, ఆ కుక్క అక్కడికే పోతాయి, ఆ పంది అక్కడికే పోతాయి, అలాంటి వాళ్ళు మాట్లాడతారు. ఇంత అన్యాయం జరుగుతుంటే ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రజల్ని సర్వనాశనం చేస్తుంటే సిగ్గు లేదా మీకు? అందరూ మాట్లాడతారు, మళ్ళీ అతనే వస్తాడని చెప్పడానికి సిగ్గుండదు. నువ్వు మధ్యాహ్నం ఎత్తారా మీరు ఏమన్నా? నువ్వు వాడైనా మంచోడు పర్లేదు, సక్రమంగా పరిపాలించాడు, ఎవరికి హాని చేయలేదంటే పర్లేదు, ఓకే. బటన్ నొక్కితే అదేదైనా పరిపాలన. బటన్ నువ్వు నొక్కలేవా? ఈ అబ్బాయి నొక్కలేడా? బటన్ నొక్కితే ఏముంది వచ్చు అంటే చెప్తున్నాడు, నేను ఇంత చేశాను, ఇంతవరకు ఏ నాయకుడు కూడా చేయలేదు, ఇన్నిసార్లు సంక్షేమ పథకాలు ఇచ్చింది లేదు, నేను మాత్రమే ఇచ్చాను అది ముఖ్యమంత్రిగా, నేను చేసినట్టుగా ఇంకెవ్వరు కూడా ఇట్లాంటి పథకాలు తీసుకురాలేదని తను గొప్ప చెప్పుకుంటున్నాడు కదా. నీకు సిగ్గున్నవాడు అయితే చెప్పుకోడు, వాడు సిగ్గు చేరో కాశీలో లేడు కూడా చెప్పుకున్నాడు. అంతకుముందు అంతకన్నా బాగా చేశారు, రేపు అంతకన్నా బాగా చేస్తామని చెప్తున్నారు. ఇతను ఒకటితోటి ఆఖరు ఇతనే మొదలు కాదు. అంతకుముందు చేశారు, ఇతను చేశాడు, రేపు వచ్చి కూడా చేస్తారు. నేను 3.5 అయితే 3,000 ఇంకొక 500 పెంచుతారు ఇంకొక 4 ఏళ్ళకి. వాళ్ళు రేపే పెంచేస్తారు. ఆల్రెడీ ఏప్రిల్ నుంచే పెంచి ఇచ్చేస్తాను. ఏప్రిల్, మే, జూన్ ఈ 3,000, రేపు జూలై 4,000తో పాటు 3,000 ఇచ్చేస్తా అంటున్నారు. నువ్వు చాలా బాగా చేసిన అయితే నువ్వు చెయ్యి, ఆ మాట చెప్పొచ్చు కదా. నువ్వు 500 మాత్రమే పెంచారు కదా, 500 కూడా ఇప్పుడు 4 ఏళ్ళకి. కాబట్టి ఇతను సంక్షేమము లేకపోతే పథకాలు పంచిపెట్టడాలు, ఫ్రీలు ఇలాంటివన్నీ ఎవరన్నా చేస్తాడు. వాళ్ళు బాబు సొమ్ము అయితే కదా.
అది చెప్పకుండా నువ్వేం డెవలప్ చేస్తావు, ఏ కంపెనీ తీసుకొచ్చి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చావు, బ్రాండ్ ఆర్డర్ ఎలా కాపాడావు, అభివృద్ధి ఏం చేసావు, ప్రాజెక్టులు ఏం పూర్తి చేసావు, నువ్వు ఇచ్చిన హామీలు ఏం చేసావు, సిపిఎస్ రద్దు చేసావా, ప్రత్యేక హోదా తెచ్చావా, నువ్వేం చెప్పొచ్చావు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నావు, అమరావతిలో నాశనం చేసావు లేదా, నువ్వేం మంచి చేయకపోవా వరద నాశనం చేసావు. ఇవన్నీ ఒక ఎత్తు. ల్యాండ్ రైట్ ల్యాండ్ మొన్న భూములు దగ్గరతానికి మందు పాత్రమే కావాలెట్టాడు, అందులో ఉంచలేడు, తీయలేడు. ఇప్పుడు మీకు ఒక సైడ్ మీకు భూమి లేదు, వ్యవసాయ భూమి లేదు, ఒక 1/2 ఎకరం దొడ్డు ఉంది, అది దుబ్బెత్తుంటే మీకు ఒప్పుకుంటారా? అది కూడా లేదు, 4 సెంట్లు ఇల్లు ఉంది, స్థలం ఉంది, అది దుబ్బెత్త ఒప్పుకుంటారా మీరు? అది ఎందుకు ఒప్పుకుంటాం సార్? మీ పేపర్స్ లో అతని ఫోటో ఏంటి, అదే అడుగుతున్నారు కదా. అది కూడా మీ పొలంలో రాళ్ళు, ఆ రాళ్ళ మీద అతని మొహం ఏంటి, అది మీ పాస్బుక్ మీద అతని ఫోటో ఏంటి, నువ్వు ఎవడరా అని అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతున్నారు కదా, అడుగుతున్నారు. అదే సార్ అడుగుతున్నారు. ఇప్పుడు మీ ఇంటికి వాడకే పక్కింటి సరిహద్దు ఆ రంగు ఎత్తని ఒప్పుకోరు కదా మీరు, సున్నం వేసుకుంటారు, ఆ సరిహద్దు వరకు ఆ రంగు వేసుకోవాలి. మీ ఇంటి మీద కొంచెం ఒక బ్రష్ అంతే కూడా అని అడుగుతారు కదా మీరు. ఖచ్చితంగా ఒక అడుగు మీద మీ వైపు గోడ కట్టుకుంటేనే గొడవ చేస్తారు కదా, ఏకంగా మీ భూమి దొబ్బేస్తారంటే ఒప్పుకుంటారా? ఇలాగ దానదేనా మొత్తం అంతా డిజాస్టర్ అయిపోయాడు అతను. ప్రజలకి ఒక్కడంటే ఒక మంచి పని చేయలేదు అతను. ఇసుక దోపిడీ గతంలో ఫ్రీగా వచ్చేది, ఇప్పుడేమో దాన్ని వాళ్ళు దొంగతనాలు వాడేసుకున్నాడు, మొత్తం దోచేసాడు. పైగా పనిపోయేది అందరికన్నా, చాలా బాధపడిపోతుంది. ఇతర రాష్ట్రాలు పోయారు అందరూ, వాడు కడుపు కొట్టేసాడు. మద్యం అప్పుడు ఒక 50 రూపాయలు తాగి ఇంట్లో పడుకుని కూడా నాణ్యమైంది. ఇప్పుడు నాణ్యత లేనిది నాసిరకం ఉంది, నేను అమలెట్టు కొనుక్కోవాలి. ఆయన ఇది అన్నదే మొత్తం మద్యపానం నిషేధం చేస్తాను, అదే యాక్ని మద్యపానం నిషేధం చేసి నేను ఓట్లు పెడతాను. సిగ్గు లేకుండా ఎందుకు కొడుతున్నావు ఓట్లు? అది చేయకుండానే అక్కడ అది ఒకటి చాలు కదా, నువ్వు బయట రాకుండా ఉంటానికి. అండ్ ఇప్పుడు కూడా ఎలక్షన్స్ దగ్గరకు వస్తుంటే ప్రతిపక్షాలు చేయడం వల్ల మీకు ఇచ్చే డబ్బులు మేము ఇవ్వలేకపోతున్నాం, ఏదైతే ఉందో ఇప్పుడు విద్యార్థులకి విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ తుఫాన్ ఎప్పుడో వస్తే అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తానడం ఏంటి, దీనికి ఈసీ అడ్డు చెప్తుంది అని చెప్పేసి వాళ్ళ ఈ అనడం ఏంటి అసలు? సరే, నువ్వు తుఫాను దానికి పరిహారాలు, తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్, లేకపోతే వాళ్ళకి ఇవ్వాలనుకున్న డబ్బులు ఏదన్నా కానీ మధ్యలో నువ్వు సిడి సాయి కంపెనీకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నువ్వు 13,000 కోట్లు ఇచ్చేసావు నువ్వు. మరి ఎంత క్లియర్ చేయలేదు? వాళ్ళ 6 నెలల క్రితం 6 నెలల పడ్డ తర్వాత దొంగల పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు ఎలక్షన్ ముందు ఇచ్చేసి ఏదైనా డబ్బులు లొకేషన్ అని చెప్పుకోవడం. అందుకే ఈసీ కూడా వీడియో అయితే రిలీజ్ చేసింది కదా సార్, మేమైతే ఎక్కడ అడ్డు చెప్పలేదు, ఇప్పుడు కాదు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు వద్దన్నాం, ఎలక్షన్స్ అయిపోయినాక యథావిధిగా ఏవేవైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసుకుని అని చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకా కట్ పడినట్టే కదా ఇంకా అక్కడ. ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ ఉన్న తర్వాత ఎవడో ఏమి చేయడం లేదు, అది తెలియదు నీకు, అది బుర్రలేదు నీకు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఇవ్వడం కుదరదని, అవునా కదా? అటువంటిప్పుడు నువ్వు ముందే ఇచ్చేయాలి, ముందే ఇవ్వకుండా కోడ్ వచ్చేదాకా ఆగి, కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ ఓట్లు వేసి ముందే వేసేద్దాం, సిగ్గు లేకుండా ఓట్లు అడుగుదాం అనుకున్నాం ఏదో చేసానని. పైన ఏదో డబ్బు ఉందా రెడీ కన్నా? 6 నెలల క్రితం నుంచి నీ మధ్యలో ఆ బిల్లు క్లియర్ చేసుకోవాలంటే ఎప్పుడో క్లియర్ అవ్వాలి, నువ్వు బట్టన్ ఎప్పుడో నొక్కావు, ఇప్పుడు దాకా ఎందుకు పడలేదు? అందుకని వాళ్ళు చెప్పించి కొట్టినట్టు చెప్పారు వాళ్ళు. నీకు అంత ఇది ఉంటే ఎలక్షన్ 13 అవుతుంది కదా, 14 లేరా బాబు అని చెప్పారు, అవునా కదా? అంతే సార్. ఈ పెన్షన్స్ కి కావచ్చు, ఏదైనా కూడా అన్ని కూడా పక్క పార్టీల మీద రుద్దేసి వాళ్ళు చేయడం వల్లనే. ఇప్పుడు జనాలు గమనించినంత వరకు చేస్తారండి. పదే నువ్వు ఇంట్లో ఇది వచ్చినా రాకపోయినా కూడా ప్రతిపక్షాలు అంటే ఒప్పుకుంటారా? అలాగే ఉండాలి శాస్త్రం. గులకరాయి డ్రామా ఆడాడు ఒక 4 రోజులు. అవును సార్, అది ఆయనకి రివర్స్ అయిపోయి ఇంకా ట్రోలింగ్ కి కారణం అయిపోయింది. అన్ని రివర్స్ అయిపోయినాయి ఒకటి. నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తే ప్రతిది రివర్స్ అవుతుంది నీకు. నువ్వు తప్పుడు మార్గంలో లేకపోతే నువ్వు స్ట్రైట్ గా వెళ్ళావు, మంచిగా పద్ధతిగా న్యాయం ధర్మం వైపు ఉన్నావు అనుకో, ఇవాళ నీకు చెడైనా మరుసటి రోజు మంచి అని తెలుసుకుంటారు. అర్థమైందా? నువ్వు తప్పుడు మార్గంలోకి వెళ్తా తెలిసిందంటే నిన్ను మామూలుగా కూడా చూడరు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారు అవతాతల పెన్షన్లు ఉన్నాయి కదా, లాస్ట్ టైం ఏం చేయాలి అడిగి తోస్తారు, నేను నువ్వు పంచిపెట్టలే వాళ్ళకి తీసుకెళ్ళి. ఇప్పుడు మీ ఓడి ఆ ఓట్లకు పంచిపెడుతున్నారు కదా వెళ్ళి, చేయలేరా మీరు తలుచుకుంటే? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, నేను చాలా పేదవాడిని, నా దగ్గర డబ్బులు లేవు, మిగతా పార్టీలు ఇచ్చినట్టు నేను పంచిపెట్టలేను ఓటికి అంటే. ఇప్పుడు చెప్తున్నానండి, దాని అర్థం ఏంటి తెలుసా?
నేను హ్యాండ్స్ అప్ నీ చేతులు ఎత్తేసి నేను ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి నేను రూపాయి కూడా పంపను, మీరు ఎవడో ఖర్చు పెట్టకండి రా బాబు అని నేను చెప్తున్నాను. అందుకని చెప్పాను ఎవడో ఖర్చు పెట్టకండి రా బాబు, ఖర్చు పెడితే డాడీ ఇచ్చేస్తాడు పారిపోతాడు, మీరు దోలు తీరిపోతుందని చెప్పాను. నేను ఆ పోతాలు కర్మ. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.